వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్ ఛానల్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో సొరకాయతో మసాలా కర్రీ చేసుకుంటామండి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొబ్బరి వేసుకొని పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. అలానే 2 ఇలాచి 2 లవంగం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. సొరకాయను మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు, జీలకర్ర కొద్దిగా చిటపటమనేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయను కూడా కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోతుందండి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక కొద్దిగా పుదీనా వేసుకోవాలి. ఈ పుదీనా వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాంటి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూడండి, పుదీనా ఫ్రై అయిపోయాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా కొద్దిగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని సొరకాయను కూడా ఒక నిమిషం పాటు వేగనివ్వాలండి. చూడండి, సొరకాయ ఫ్రై అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని పసుపు, కారం, ఉప్పు వేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనివ్వాలండి. కలపకూడదండి. ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడకనిస్తే ఏంటంటే టమాటా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి, టమాటా మెత్తగా మగ్గిపోయింది కదా. అందుకే మూత పెట్టి మగ్గనిస్తే త్వరగా మగ్గిపోతుంది. చూడండి, మన సొరకాయ టమాటా చక్కగా ఉడికిపోయినాయి కదండి. మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. ఈ కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల కర్రీకి మంచి నాన్ వెజ్ ఫ్లేవర్ వస్తుందండి. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేయాలండి. వాటర్ వేసాక ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి. ఈ కర్రీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనిస్తే వేడి వేడి సొరకాయ మసాలా కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.